2025 ఐపీఎల్ మెగా ఆక్షన్లో కావ్య మారన్ ఎస్ఆర్హెచ్ ఓనర్ ఒక ముగ్గురు ఆటగాళ్లను కరెక్ట్గా టార్గెట్ చేసింది అంటే వాళ్ళు కప్పును కూడా టార్గెట్ చేసినట్టే. ఎందుకని మీకు డౌట్ రావచ్చు. ఒకసారి చూసుకున్నారు అంటే చాలా మంచి రిటెన్షన్స్ చేసుకున్నారు వీళ్ళు. లాస్ట్ టైం దుమ్ము దులిపిన ప్లేయర్స్ అందరూ ప్రెసెంట్ కూడా మంచి ఫామ్ లోనే ఉన్నారు వీళ్ళందరూ. సో ఈ ప్లేయర్స్ కి ఇంకొక ముగ్గురు ప్లేయర్స్ యాడ్ అయ్యారు అంటే టీం చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే ఏ టీంలో కూడా ఎప్పుడు 11 మంది ఫుల్ స్ట్రాంగ్ గా ఫామ్ లో ఉండరు. ఖచ్చితంగా కొంతమంది అటు ఇటు ఉంటారు. అందుకే ముగ్గురు ప్లేయర్స్ ని ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేయాలి. వీళ్ళ దగ్గర 45 crores ఉంది. ఒక్క ఆర్టీఎం వీళ్ళకి ఇంకా అవైలబుల్ లో ఉంది. దాన్ని ఎవరి కోసం యూజ్ చేస్తారో చూడాలి. ఇది చాలా ఎగ్జైటింగ్ అనమాట. సో ఎస్ఆర్హెచ్ ఆక్షన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది మీరు చూసారు అంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్, ప్యాట్ కమిన్స్ వీళ్ళ పొజిషన్లో వీళ్ళు ఉన్నారు. ఇక మిగతా పొజిషన్స్ కోసం ఎస్ఆర్హెచ్ పోటీ పడాలి. మరి వాళ్ళు పోటీ పడేలోపు మీరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి పోటీ పడితే చాలా బాగుంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఎందుకు పోటీ పడాలి అంటే మనం అలాంటి అప్డేట్స్ ఇస్తున్నాం కాబట్టి. కేవలం ఐపీఎల్ఏ కాదు, క్రికెట్ అప్డేట్స్ అన్నీ ఫటాఫట్ ధనాధన్ రూపంలో ఫాస్ట్గా ఇస్తున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకండి. సో ఫస్ట్ 2 పొజిషన్స్లో ఓపెనర్స్ ఉన్నారు. థర్డ్ పొజిషన్ ఖచ్చితంగా ఈ పొజిషన్ కోసం మళ్ళీ రాహుల్ త్రిపాఠి, ఏడెన్ మార్క్రమ్ ఈ ఇద్దరిని కూడా ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేస్తుంది. ఎవరికో ఒకరి కోసం ఆర్టీఎం యూజ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక నెక్స్ట్ అభినవ్ మనోహర్, నితీష్ రాణా, యష్ దుల్ ఇలాంటి ప్లేయర్స్ కోసం థర్డ్ పొజిషన్ కోసం ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేస్తుంది. థర్డ్ పొజిషన్ అన్నది ఎలాంటిది అంటే అగ్రెసివ్ గా ఆడడం మాత్రమే కాదు, వికెట్ ని నిలబెట్టుకోవాలి, అవసరమైనప్పుడు హిట్టింగ్ చేయాలి. ఇలాంటి వాళ్ళే థర్డ్ పొజిషన్ లో ఏ టీంలో అయినా ఉంటారు. ఇక డైరెక్ట్ గా 6th పొజిషన్కి వెళ్ళిపోదాము. ఇక్కడ కొంచెం హిట్టింగ్ చేసే వాళ్ళు కావాలి. సమీర్ రిజ్వీ చెన్నై ప్లేయర్, అబ్దుల్ సమాద్, అశుతోష్ శర్మ, శుభం దుబే, నమన్ ధీర్ ఇలాంటి వాళ్ళ కోసం టార్గెట్ చేస్తుంది. ఇక 7th పొజిషన్ సో ఒక ఆల్రౌండర్ బ్యాటింగ్ చేసే వాళ్ళే ఉండాలి. వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్ వీళ్ళ ప్లేయరే, అనుకుల్ రాయ్, మార్కో జెన్సన్, లలిత్ యాదవ్ ఇలాంటి వాళ్ళ కోసం పోటీ పడుతుంది. ఇక 9th పొజిషన్ ఇక్కడ స్పిన్నర్స్ కావాలి. ఇండియన్ స్పిన్నర్స్ కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వీళ్ళకు ఆల్మోస్ట్ ఆల్రౌండర్స్ అండ్ అలాగే రిటైన్ చేసుకున్న వాళ్ళ దాంట్లో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ అయిపోయే అవకాశం ఉంటుంది. మయాంక్ మార్కాండే, రాహుల్ చాహర్, సాయి కిషోర్, కరణ్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యే ఛాన్స్ ఉంది. చాహల్ పైన వాళ్ళు తక్కువకి వస్తే చాహల్ కోసం గట్టిగా పోటీ పడుతుంది ఎస్ఆర్హెచ్. ఇక 10th పొజిషన్ రషిక్ దర్ మీకు గుర్తుండే ఉంటాడు, ఢిల్లీ బౌలర్ అండ్ ఈ మధ్య కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. కార్తిక్ త్యాగి, వైభవ్ అరోరా, నవదీప్ సైని, ఆకాష్ దీప్ ఇండియన్ పేసర్స్ కోసం పోటీ పడుతుంది. ఇక లాస్ట్ 11th పొజిషన్ అర్షద్ ఖాన్, కుల్దీప్ సేన్, ముఖేష్ చౌదరి, అంశుల్ కంబోజ్. ఈ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆక్షన్ స్ట్రాటజీ అంటే ఇప్పుడు చెప్పాం కదా, ఇలాంటి ప్లేయర్స్ కోసం లేదా ఈ ప్లేయర్స్ కోసమే వాళ్ళు బెడ్డింగ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆక్షన్ స్ట్రాటజీ వీళ్ళకు అద్భుతంగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఉన్నది 45 crores మాత్రమే కాబట్టి. చూద్దాం మరి కావ్య మారన్ ఎలాంటి మ్యాజిక్స్ చేస్తుందో ఈ 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్లో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.